మిషన్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ట్రాక్ వర్క్. స్పెషల్ ట్రైన్ ఒకసారి ఆలోచించుకొని బుక్ చేసుకోండి. కనీసం పేరు కూడా లేదు, మర్చిపోయినట్టున్నాడు వేయటం. మీ ఇంకొద్దిగా సేఫ్. అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా మనం. ఎడ్ల బండి కంటే స్లోగా వస్తుంది ట్రైన్ అయితే. చర్లపల్లిలో స్టార్ట్ అవడమే 1 అవర్ లేట్ స్టార్ట్ అయింది. ఇదిగోండి కనిపించే ఫ్యాక్టరీయే బలార్షా పేపర్ మిల్ అన్నమాట. ఇప్పుడే నేను తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి హరిద్వార్ అయితే వెళ్తున్నాము. మేము దీనికి 2 ట్రైన్స్ అయితే మారాలన్నమాట. తెనాలి నుంచి కాజీపేట దాకా పద్మావతి సూపర్ ఫాస్ట్లో వెళ్తున్నాము. కాజీపేట నుంచి స్పెషల్ ట్రైన్ వేశారు. చారధామ్ స్పెషల్కి డెహ్రాడూన్ స్పెషల్ అనే పేరుతో మనకి చారధామ్ కోసం అనేది ట్రైన్ అయితే వేశారనమాట. మేము ఆ స్పెషల్ ట్రైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు 2 డేస్ బ్యాకే బుక్ చేసుకున్నాము. టికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా దొరికినాయి. 2 డేస్ బ్యాక్ కూడా ఉన్నాయి. స్పెషల్ ట్రైన్ కావటం వల్ల అయి ఉండొచ్చు. ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి నార్మల్ ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే. సో కాజీపేట వెళ్ళి ఇప్పుడు మేము ఎక్కే పద్మావతి 10:30కి తెనాలి జంక్షన్లో, 3:30కి కాజీపేటలో దిగుతాము. మేము హరిద్వార్ వెళ్ళాల్సిన డెహ్రాడూన్ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే 6:30కి. మాకు 3 అవర్స్ మధ్యలో టైం అయితే ఉండిద్ది. అక్కడ బ్రేక్ తీసుకుంటున్నాము 3 అవర్స్. అక్కడి నుంచి హరిద్వార్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఢిల్లీలో ఎక్కడ ఆగాల్సిన పని అయితే ఉండదు. అన్ని ట్రైన్స్ మ్యాక్స్ ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ నుంచి అందరూ హరిద్వార్కి బై రోడ్ ఆర్ బై ట్రైన్ వెళ్తారు. మాకైతే లక్కీగా ట్రైన్ అయితే దొరికేసింది డైరెక్ట్గా. సో ఇంకా మేము ఎక్కడ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట. ట్రైన్ ఎక్కేసామన్నమాట. సో ఈ విజయవాడ దాకా అయితే వచ్చింది. కోచెస్ కూడా కొత్త కోచెస్ చాలా నీట్గా ఉన్నాయి. మనం రేపు పొద్దున రైట్ టైం అయితే 2:45 కల్లా దిగిపోతాము. లేట్ అయితే అది అవుతుంది కాబట్టి 3:20 అలా అయింది. ఇదిగోండి వచ్చేసాం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వచ్చేసింది. ఇది 9, అటు పక్క 10. అటు పక్క దిగే వాళ్ళు అయితే ఉన్నారు, అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా మనం. అందుకని చెప్పి ఇటువైపు చూపించాను. 10th ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చేసింది. 2 ట్రైన్స్ ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి అన్నమాట. మంచిగా ఇంకోటి వచ్చింది. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మా ట్రైన్ అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ ఒక 30 మినిట్స్ లేట్తో 3:30 కల్లా కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఒక టైం ఉంది కాబట్టి ఒక 3 అవర్స్ ఫ్రెష్ అయితే అయిపోయి కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లోనే బయటకు వచ్చేసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మేము ఎక్కబోయే డెహ్రాడూన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే చర్లపల్లిలో 5కి అయితే స్టార్ట్ అయ్యిద్ది. 6:23కి రైట్ టైము కాజీపేట. అది కూడా ఒక 1 అవర్ లేట్ అవుతుందని చెప్పి ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఈ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ అయితే KZJ అనమాట. మేము ట్రైన్లో ఫుడ్ అయితే కూడా ఇక్కడే కొంచెం తీసుకున్నాము. ఎందుకంటే మేము ఎక్కబోయే స్పెషల్ ట్రైన్లో ప్యాంట్రీ కార్స్ అయితే ఉండవు కాబట్టి. మిగిలిన విషయాలన్నీ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. నేను మధ్యలో కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ బాగా రైల్వే స్టేషన్లో నాయిస్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఆడియో అయితే అంత మంచిగా లేదు. అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అక్కడ అదిదివా టెస్ట్ చూడండి. మా ట్రైన్ డీటెయిల్స్ అసలు ఏమి బోర్డులో అయితే మెన్షన్ కూడా చేయలేదు కనీసం. ఇది స్పెషల్ ట్రైన్ అవ్వడం వల్ల ఏంటో యాప్లో కూడా ఏమీ సరిగ్గా లేవు. సో ఇంకా మేము అయితే వెళ్ళేసి ఎంక్వైరీలో అయితే కనుక్కున్నాము. ఎడ్ల బండి కంటే స్లోగా వస్తుంది ట్రైన్ అయితే. చర్లపల్లిలో స్టార్ట్ అవడమే 1 అవర్ లేట్ స్టార్ట్ అయింది. 6:30కి రావాల్సిన ట్రైన్ 7:40 అయింది. ఇప్పుడు వచ్చింది ట్రైన్ అయితే. కోచెస్ అయితే కొత్తవి వేశారు, పాతవి కాదు ఇవన్నీ కొత్త కోచెస్. ఇప్పుడే సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసేసాము.
సిరిపూర్ కాగజ్ నగర్ అనేది ఈ ట్రైన్లో అయితే లాస్ట్ తెలంగాణలో స్టాప్ అయితే ఇంకా అదే. నెక్స్ట్ అయితే బలార్షా, ఇంకా మనం మహారాష్ట్రలోకి వెళ్ళిపోతాము. మేము లంచ్ అయితే ఆల్రెడీ తెచ్చుకున్నాము. లంచ్ చేయడానికి లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ అయితే 3 hours లేట్ అయితే నడుస్తుంది. అసలు చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాడు. స్పెషల్ ట్రైన్ అవటం వల్ల అనుకుంటా అన్ని ట్రైన్స్ వాళ్ళకి సైడ్ తీసేస్తున్నాడు. ట్రైన్ని క్రాసింగ్ పెట్టేస్తున్నాడు. మొత్తం సిగ్నల్స్ రావట్లేదు, అసలు కొద్దిగా కూడా సిగ్నల్స్ రావట్లేదు. అసలు కోచెస్ అన్నీ చాలా చాలా ఖాళీ ఉన్నాయి. అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇంత ఎంటీగా ఉంటాయని కోచెస్. ఇప్పటికీ ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 6-7 hours అవుతుంది. మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా కోచ్ లోపల కూడా. కోచ్ మొత్తం కలిపినా కానీ ఒక 20 members కూడా ఉండరు. ఈవినింగ్ రైట్ టైం అయితే 4:30 వెళ్తుంది. ట్రైన్ లేట్ వెళ్తుంది కాబట్టి 6-6:30 అవ్వచ్చు. ఇంకా హరిద్వార్లో 6:30 కల్లా దిగుతాము. ఇంకా మేము హరిద్వార్లో దిగంగానే మ్యాక్సిమం ఇప్పుడు దాకా అనుకుంటుంది అయితే డైరెక్ట్గా రిషికేశ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాము. ఇటువైపు అసలు ల్యాండ్స్లో కల్టివేషన్ అయితే ఇంకా ఎడ్ల బండితో అలా కూడా చేస్తున్నారు. మన వైపు అయితే అసలు ఏం ఉండవు కదా, మీకు కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. ఇంకా చాలామంది ఎడ్ల బండ్లతో అలా చేస్తున్నారు అనమాట కల్టివేషన్స్ వచ్చేసి ఇక్కడ ఇటువైపు. అయితే చాలా వరకు కొండలు, అన్ఈవెన్ ల్యాండ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ క్రాప్ అవన్నీ ఏం పండుతాయో మనకి తెలీదు. ఇంకా మహారాష్ట్రలోకి కూడా ఎంటర్ అయిపోయాం మనం. అయితే కాజీపేట జంక్షన్ దగ్గర నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ దాకా మొత్తం 4 lane వచ్చేసింది. సిరిపూర్ కాగజ్ నగర్ దగ్గర అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే 2 lane వెళ్తున్నాయి. బలార్షా స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి మన ట్రైన్ అయితే 3 hours లేట్ ఇంకా రన్ అవుతానే ఉంది. 3 hours లేట్గా. మహారాష్ట్రలో మనకి ఇదే ఫస్ట్ స్టాప్. ఇక్కడైతే 2 minutes స్టాప్ ఉండిద్ది అంతే. మా ట్రైన్ అయితే ఆపేసి ఇక్కడైతే పక్కనే వేరే ట్రైన్ అయితే పంపిస్తున్నారు. ఈ ట్రైన్ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే టూరిస్ట్ ట్రైన్ అనమాట. మనం ప్యాకేజ్ లాగా బుక్ చేసుకుంటే, ఇప్పుడు మామూలుగా బస్సెస్లో చార్ధామ్ యాత్ర అలా బుక్ చేసుకుంటాం కదా, అలాగే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఐఆర్సిటీసీవి స్పెషల్గా ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే కనుక వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారు. అంటే ఆ దగ్గర స్టేషన్లో ట్రైన్స్ ఆగిపోతాయి. అక్కడి నుంచి విత్ గైడ్తో తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. ఆ ట్రైన్స్లో మనకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది మొత్తము. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అవి కూడా వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మామూలుగా జస్ట్ మనకి బయట మనం టూర్స్ ఎలా మాట్లాడుకుంటాం అలా ఐఆర్సిటీసీ వాళ్ళు ట్రైన్లో అయితే మనకి చూపిస్తారనమాట. మావి మొత్తం ఎల్హెచ్బి కోచెస్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. మాకు కాజీపేట జంక్షన్ నుంచి హరిద్వార్ దాకా టికెట్ ప్రైస్ అయితే 2230 రూపీస్ పడింది 3rd class ఏసీలో. స్పెషల్ ట్రైన్ అవటం వల్ల కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. నార్మల్ ట్రైన్స్కి అయితే 1800-1900 అలా ఉండిద్ది. దీనికైతే ఒక 200-300 ఎక్కువ అలా ఉంది. స్పెషల్ ట్రైన్ అయినా కానీ టికెట్స్ ఉన్నాయని బుక్ చేసుకున్నాం. మేము యాక్చువల్లీ 2 days ముందు అయితే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అన్నీ. 2 days ముందు కూడా మాకు దొరికినాయి. తత్కాల్ కాదు, నార్మల్ టికెట్సే బుక్ చేసుకున్నాము. సమ్మర్ స్పెషల్ అయ్యిందని. బలార్షా దాటితే నెక్స్ట్ స్టాప్ నాగపూర్లో అయితే ట్రైన్ ఫిల్ అయిద్దని చెప్పాడు టీటీని అడిగితే. ఇంకా నాగపూర్లో ఫిల్ అయితే అయినట్టు, లేకపోతే లేనట్టు. ఇంకా నెక్స్ట్ స్టేషన్ అయితే ఇటార్సీ. అదైతే నైట్ 10:30కి అలా వెళ్తుంది. ఇంకా మధ్యలో స్టాప్స్ ఏమీ లేవు. స్టాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ట్రైన్ అయితే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. గ్రేస్ టైం అనేది చాలా పెట్టేశాడు. బాయ్ బలార్షా. ఇదిగోండి కనిపించే ఫ్యాక్టరీయే బలార్షా పేపర్ మిల్ అనమాట. ఇదైతే చాలా ఫేమస్ ఈ బలార్షా పేపర్ మిల్. ఇక్కడ మొత్తం పేపర్స్ మనకు వస్తాయి కదా, ఇవి మొత్తం ఇక్కడే తయారవుతాయి. ఈ ట్రైన్లో మనకి 2 హంసఫర్ కోచెస్ అయితే వేసాడు. మా పక్కన 2 కోచెస్కి హంసఫర్ అయితే వేసాడు కోచెస్. ఇదిగోండి చర్లపల్లి వెళ్ళేటప్పుడు 07077, రిటర్న్ వచ్చేటప్పుడు 07078 అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసరికి. బాయ్ నాగపూర్ జంక్షన్.
ఇప్పుడే నాగపూర్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఇటార్సీలోనే మనకి. ఇటార్సీ అయితే ఇక్కడ నుంచి ఒక 4 hours అలా పట్టిద్ది. 4 hours డిలేలో ఉంది ఇంకా మనకు ట్రైన్. నాగపూర్లో స్టార్ట్ అయింది కదా, ఇంక ఇటార్సీ అయితే నైట్ 11:30 అలా అయిపోయింది. ఇప్పటికి 4.5 hours డిలే చూపిస్తుంది. చాలా లేట్గా వెళ్తుంది. ఇది స్టేషన్స్లో ఎక్కడ ఆపట్లేదు కానీ కరెక్ట్గా అవుటర్స్లో ఆపేస్తున్నాడు చాలా సేపు. 1 minute అలా ఆపుతున్నాడు అంతే. అవుటర్స్లో మాత్రం అసలు హెవీ ఆపేస్తున్నాడు. The next day. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే బినా జంక్షన్ అయితే దాటుతుంది. ఇదైతే midnight 1:40కి రావాలి కానీ మార్నింగ్ 6:01కి అలా వచ్చింది. చాలా లేట్ అవుతుంది ట్రైన్. 4.5 hours లేట్. ట్రైన్ అంతా మొత్తం ఖాళీ. మొత్తం అంటే మొత్తం ఖాళీ. మా క్యాబిన్ మొత్తంలో నేను తప్ప ఎవరు లేరు. నాగపూర్లో ఎక్కుతారన్నారు. నాగపూర్లో అసలు ఎవరు ఎక్కలేదు. ఇటార్సీ జంక్షన్లో కూడా ఎవరు ఎక్కలేదు. అసలు బండి మొత్తం ఖాళీగా ఉంది. ఎంత స్లోగా తీసుకెళ్తున్నాడు అంటే లేట్ ఎక్కడ ఒక్క చోట కూడా కవర్ చేయలేదు అనమాట. అదే లేట్ కంటిన్యూ చేస్తున్నాడు. ఎక్కడైతే లేట్ అవుతుందో అసలు లేట్ మాత్రం ఎక్కడ కవర్ చేయట్లేదు. స్పెషల్ ట్రైన్ అవటం వల్ల అనుకుంటా సిగ్నల్స్ ఉండక ప్రతి ట్రైన్కి దీన్నే సైడ్ తీస్తున్నాడు. దీన్ని క్రాస్ చేసే ట్రైన్ చాలా తక్కువ ట్రైన్స్ వెళ్తున్నాయి. అయినా కానీ మరి ఏమో చాలా లేట్ అయితే అవుతుంది. నైట్ అయితే మేము ఉండే క్యాబిన్ ఉంటుంది కదా, అంటే 8 seats అలా ఉంటాయి కదా, సైడ్ అప్పర్ అవన్నీ. ఆ 8 seats పక్కన క్యాబిన్లో ఒక అమ్మాయిది అయితే దొంగతనం అయితే జరిగింది. ఫోన్ పోయింది. అమ్మాయి అదంతా చాలా అయింది. ఎవరో దొప్పేసేసారు. అమ్మాయి అయితే హిందీ కూడా సరిగ్గా రాదు. హిందీ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మాట్లాడుతుంది. మొత్తం పోయినాయి. అసలు ఏం పోలీస్ కంప్లైంట్ లేదు, ఏం లేదు. మరి ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయో వీళ్ళు ఎవరన్నా దొబ్బేశారో ఏమీ తెలియదు. ఆ అమ్మాయి పడుకునేటప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టిందంట ఫోన్. లెగిసేటప్పటికి ఫోన్ లేదు, ఏమీ లేవు. దొబ్బేసేసారు ఎవరో. బలార్షా స్టేషన్లో మనల్ని క్రాస్ చేసుకొని వెళ్ళింది కదా ఈ ఐఆర్సిటీసీ యాత్ర స్పెషల్ ట్రైన్. ఇదైతే మళ్ళీ ఝాన్సీ స్టేషన్లో అయితే వచ్చింది. మా ట్రైన్ ఆగుతుంది, ఆ ట్రైన్ అయితే వెళ్తుంది. అన్ని ట్రైన్లు ఇలా స్లోగా వెళ్తున్నాయి అంటే నాకు తెలిసి ముందేదో వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి, రైల్వే వర్క్స్. ఇప్పుడే ఝాన్సీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికైతే 3 hours 30 minutes లేట్ అయితే నడుస్తుంది ఇక్కడ దాకా. ట్రైన్ అయితే చాలా లేట్ ఉంది. అన్నిటికీ ఆపుతున్నాడు. ఝాన్సీ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ అయితే ఆగ్రా క్యాంట్, మాతూరు, ఇంకా తర్వాత ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్. మేమైతే హరిద్వార్లో అయితే 9 చూపిస్తుంది ట్రైన్ ఇప్పుడు దాకా. కోచెస్ అవన్నీ నీట్గా ఉండి క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఉండగలుగుతున్నాం ఇంతసేపు. లేకపోతే చాలా కష్టం ఏసీ అయినా కానీ. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. దగ్గరగా 40 hours అవుతుంది. మేమైతే అదే ఇప్పటికీ ఒక 30 hours అలా అవుతుంది మేము ఎక్కి ట్రైన్. చాలా స్లోగా వెళ్తున్నాము. స్టేషన్స్ అయితే వరస్ట్గా ఉన్నాయి ఇటు సైడ్. అసలు ఏమన్నా కొనుక్కొని తిందామన్నా కానీ చాలా అంటే చాలా చండాలంగా ఉన్నాయి. మొత్తం పాన్ పరాగ్ బ్యాచ్, మొత్తం పాన్ పరాగ్లే అసలు ఎక్కడ చూసినా. గైస్ ఇదిగోండి చూడండి, ట్రైన్ అయితే రివర్స్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ గ్వాలియర్ నుంచి బెనారస్కి, కాశీ అటువైపు వెళ్ళిద్ది ట్రైన్. అది రివర్స్లో వెళ్తుంది, మాది ఫ్రంట్కి వెళ్తుంది ట్రైన్. ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఆగ్రా క్యాంట్లో అయితే చాలామంది ఎక్కారు. ఇక్కడ అసలు రిజర్వేషన్స్ ఉన్నాయో లేవో తెలియదు. అందరూ మరి ఏసీ కోచెస్ ఎక్కారు. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏజీసీ. కుదిరితే ఆగ్రా క్యాంట్ కూడా చూసుకుంటాము. గైస్ ఇదిగోండి ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయిపోయి కొద్దిగా ముందుకు రాగానే ఆపారు.
చైన్ లాగినట్టున్నారు ఎవరో. ఇదిగోండి కొద్దిగా ముందుకు వచ్చి సడన్గా అయితే ఆగిపోయిందనమాట. అందరూ దిగారు, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, మరి ఎందుకో తెలియదు సడన్గా అయితే ఆపారు. ఆగ్రా క్యాన్ స్టేషన్లో అయితే చాలా అంటే చాలామంది ఎక్కారు. ఎందుకు అసలు రిజర్వేషన్స్ ఉన్నాయో లేదో తెలియదు ఎవరికి. ఏసీ బోగిల్లో ఎక్కేశారు. అందరూ ఎక్కే వాళ్ళలాగైతే లేరు, కొద్దిగా డిఫరెంట్గా పాన్ పరాగ్ బ్యాచ్, గట్టి పాన్ పరాగ్ బ్యాచ్ లాగా ఉన్నారు. ఇదిగోండి అందరూ అయితే దిగారు. పైలట్స్ అదే వాళ్ళని ఏమంటారు కామెంట్స్లో అయితే చెప్పండి. అక్కడ వీళ్ళైతే D2లో అయితే ఎక్కి మళ్ళీ దిగిపోయారు. ఏదో లగేజ్ అంతా బయటికి ఇసిరేసేసుకొని దిగిపోయారు వాళ్ళైతే. లోకో పైలట్ కూడా దిగారు ట్రైన్లో. 2 లోకో పైలట్లు దిగి ఇప్పుడే వెళ్ళి ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే ట్రైన్ ఇక్కడ కొద్దిగా ముందుకు రాగానే ఆపేశారు. అదిగోండి స్విగ్గీ వాళ్ళు, అదంతా కొంతమంది స్విగ్గీ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. ట్రైన్ అయితే హార్న్ కొట్టారు. మరి ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. అసలుకే ట్రైన్ లేట్ అంటే చైన్ లాగుతున్నారేంట్రా బాబు. 4 hours లేట్తో నడుస్తుంది. ఇప్పుడే ట్రైన్ అయితే కదిలింది. ఈ స్టేషన్లో నాకైతే కొద్దిగా కొత్తగా అనిపించింది. ఇక్కడైతే 2 డైరెక్షన్స్లో అయితే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ట్రాక్స్ అయితే 2 డైరెక్షన్స్లో వెళ్ళిపోతున్నాయి. ఇటు స్ట్రైట్ వెళ్తే న్యూఢిల్లీ, మీరు అటు సైడ్ వెళ్తే ఏమొస్తుందో నాకు అంత క్లారిటీగా తెలీదు. ఈ స్టేషన్ పేరు వచ్చేసి రాజాజీ మండి. ఆగ్రా క్యాన్ స్టేషన్ దాటంగానే నెక్స్ట్ స్టేషన్ ఇదైతే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాగా. మీరు ఎప్పుడైనా ఇలా చూస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఆ స్టేషన్ నేమ్ ఏంటో నేను తెలుసుకుంటాను. ఇక్కడైతే ఓ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మిషన్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ట్రాక్ వర్క్స్. మొత్తం లూప్ లైన్స్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ. చాలామంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నాడు. ట్రాక్ వర్క్స్ వల్ల ఏమన్నా లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ దీని ముందు వెళ్ళే తెలంగాణ ఎక్స్ప్రెస్ అవన్నీ అయితే రైట్ టైంకి అయితేనే వెళ్ళిపోయినాయి. ఈ ట్రైనే చాలా లేట్ వెళ్తుంది. ఇవైతే లూప్ లైన్ వర్క్స్ చేస్తున్నాయి కింద. చాలా మిషనరీ ఉంది. ఈ ఆగ్రా క్యాంట్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు మెమో ట్రైన్స్ అయితే కొన్ని తిరుగుతాయి అన్నమాట. మథురా జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మథురా అంటే కృష్ణుడు ఎక్కడైతే పుట్టాడో ఆ ఊరు పేరే మథురా. సో ఇక్కడైతే స్టాప్ ఉంది. మన ట్రైన్కి చాలామంది అయితే దిగారు ఈ స్టేషన్లో. ఆగ్రా వచ్చిన తర్వాత ట్రైన్ అయితే చాలా ఫిల్ అయింది. ఖాళీగా ఉందని చెప్పాను కదా, ఆగ్రాలో ఫిల్ అయింది బాగా. మళ్ళీ మథురాలో చాలామంది దిగారు. ఇప్పుడే వచ్చింది. ఇప్పటికీ 4 hours 20 minutes లేట్తో అయితే వెళ్తుంది ట్రైన్. చూద్దాం. ఇంకా ఇప్పటిదాకా అయితే మనం 1396 kilometers వచ్చాము కాజీపేట జంక్షన్ దగ్గర నుంచి. ఇంకా హరిద్వార్ అయితే ఒక 350 kilometers 356 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. నైట్ 9:30 10 చూపిస్తుంది. మేము వెళ్తున్నా మా ట్రైన్ వెళ్తున్న ట్రాక్ కింద ఇంకా 3 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఇవి అయితే సైడ్ అసలు చూడటానికి కూడా లేదు. ముందరైతే ఏదో ఫ్యాక్టరీ ఉంది పెద్దది. ఇక్కడైతే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ దాటి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడైతే
ఇదైతే చాలా బిజీ లైన్ అనమాట హజరత్ నిజాముద్దీన్ దగ్గర. అసలు ట్రైన్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఆగకుండా. అందుకని చెప్పేసి ఇలా వేసినట్టున్నారు ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం, ట్రైన్ ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం. ఇవైతే పైన 2 పట్టాలు ఉన్నాయి, కింద ఏమో మూడు ట్రాక్స్ ఉన్నాయి. ట్రైన్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా. కింద 3 కాదు 4 ఉన్నాయి మొత్తం. ఆ 4 చాలా ఇట్లోకి డివైడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండిద్ది కదా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర. ఆ దాడి కొద్ది ముందుకు రాగానే ఇలా ఉంది. అమ్మ ఈ అన్నీ ఒకటేసారి ట్రైన్స్ వెళ్తే భలే ఉండిద్ది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా ఇలాగా? మా ట్రైన్ ఒక ట్రాక్ మీద ఉంది, అటుపక్క ఇంకో ట్రాక్ ఉంది, కింద 4 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఇవ్వండి 1 2 3 4. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ట్రైన్ అయితే ఇప్పుడు కదిలింది. ఇప్పుడు దాకా అదే బ్రిడ్జ్ మీద అక్కడెక్కడైతే ఆపాడో అక్కడే ఆపేశాడు. ఇప్పుడే జస్ట్ మూవ్ అయిందనమాట. మరి ఎందుకు ఆపాడో ఏంటో తెలీదు ఎందుకో. మా ట్రైన్ పక్కనే ప్యారలల్ రన్ అవుతా మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నిజాముద్దీన్ స్టేషన్ దాటిన తర్వాత మొత్తం మెయిన్గా ఈ మెమోస్కి అయితే ఇస్తున్నారు. ఫస్ట్ మెమోస్ని అయితే వదిలేస్తున్నారు ఎక్స్ప్రెస్లను పక్కన పెట్టేసి. ఈ మెమోలు టైం టు టైం వెళ్ళిపోతున్నాయి. చూడండి మా ట్రైన్కి మళ్ళీ రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. ఫస్ట్ మెమో వెళ్ళిపోయింది, మా ట్రైన్ పక్కకు పెట్టేశాడు. ఇంతా నార్త్ ఇండియన్స్, మన వాళ్ళు అయితే ఎక్కడా లేరు. పైన కూడా వర్షం పడేటట్టు బాగా ఉరుగుతుంది. స్టేషన్ అదంతా అయితే చాలా నీట్గా ఉంది. నాగపూర్ దాటిన తర్వాత నాకు ఒక్క స్టేషన్ కూడా నచ్చలేదు. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ కూడా 10th ప్లాట్ఫామ్లోకి వచ్చింది. అంత ఏం దొరకలేదు ఫుడ్ కూడా. మా ట్రైన్లో అయితే ప్యాంట్రీ కార్ కూడా లేదు. ఫుడ్కి అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. మేమైతే అంత ఇబ్బంది పడలేదు, ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం కాబట్టి. మాకైతే అసలు 48 అవర్స్ దాకా ట్రావెల్ అయిపోయింది మొత్తం. తెనాలి టు కాజీపేట నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడే రూమ్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో మొత్తం నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తాను. ఇక్కడతో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. చాలా లాంగ్ అయితే వచ్చేసింది వ్లాగ్. దీన్ని 1 part or 2 partsగా ఈ వ్లాగ్ అయితే చాలా లాంగ్ వచ్చేసింది. ఇదైతే ఇక్కడతో ఎండ్ చేసేసి ఇక్కడ దాకా పెడతాను. మీకైతే చార్ధామ్ యాత్ర అసలు ఎలా జరుగుతుంది ఏంటి లైవ్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు షార్ట్స్లో అయితే పెడతాను. లాంగ్ వీడియో వచ్చేసేటప్పటికి ఎడిట్ చేసి పెట్టడం కష్టం కాబట్టి కొద్దిగా ఎడిట్ చేసి ఒక 2-3 days లేట్గా పెడతా ఉంటాను. లైవ్ అప్డేట్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు షార్ట్లు అయితే పెట్టేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి.